నమస్తే, వెల్కమ్ బ్యాక్. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో విస్తృతంగా హల్చల్ జరుగుతుంది. దారుణమైన కామెంట్స్ వస్తున్నారు. రాముడు లక్ష్మణుడి హాయ్ లక్కీ అని అన్నప్పుడు ప్రకాష్ రాజ్ని పాకి అనొచ్చుగా అని డైరెక్ట్గా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తాడా? ఎందుకు స్పందిస్తాడు? కావాలని పనిగట్టుకొని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి, ఉత్తర దక్షిణ భారతదేశాన్ని వేరుపరచడానికి, రామాయణాన్ని ఉత్తర భారతదేశం రాముడిది, దక్షిణ భారతదేశం రావణుడిది అని చెప్పి మరొక కొత్త కథనం కట్టుకథ కల్పించి విభేదాలు రెచ్చగొట్టేవాళ్ళు. అసలు చీఫ్ గెస్ట్ పిలిచిన వాళ్ళు ముందు వాళ్ళని అనాలి. అఫ్కోర్స్ పిలిచిన వాళ్ళు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే లేండి, వేరే విషయం పక్కన పెడితే. అలాగే చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రబుద్ధుడిని ఇండస్ట్రీలో ఎవరైనా సినిమాకి బుక్ చేస్తారా? దమ్ముంటే అనౌన్స్ చేయండి, మేము అడ్డుకుంటాం అని కొన్ని సంఘాలు హెచ్చరించాయి కూడా. అంటే ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఉదారత, ఆయన మంచితనం ఎంత ఇదిగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వకీల్ సాబ్ సినిమాకి వేణుగారు డైరెక్టరు, సార్ అక్కడ మీకు పోటీగా ఉండే ఒక లాయర్ క్యారెక్టర్, విలన్ తరపున మాట్లాడే లాయర్ క్యారెక్టరు ప్రకాష్ రాజ్ గారు అనుకుంటున్నాం, మేము అడుగుదాం, మీరు ఓకే అనుకుంటే. అతనే వద్దన్నాడా అని అడిగారట. చూడండి ఈయన మనస్తత్వం చూడండి పవన్ కళ్యాణ్ గారిది. అదేం కాదు సార్, మరి ఎందుకు? లేదు నేను మాట్లాడినా డేట్స్ కోసం. కాదు సార్, ఇంతకుముందు మీకు రాజకీయ పరంగా కూడా చాలా కామెంట్స్ చేశారు, విభేదాలు ఇచ్చారు, ప్రతి ఒక్కడికి చౌకగా దొరుకుతాడు ఈయన మీద చేస్తే ఒక్కసారి హైప్ వచ్చేస్తుందని చేశాడు కదా, మరి తీసుకుందారా అంటే, సినిమానే, రాజకీయం, వ్యక్తిగత దానికి దీనికి ముడిపోతుంది. మీకు అదే సొట్టుపులు అనుకుంటే చెప్పండి, మీకు కాల్ షీట్లు ఇవ్వకపోతే నేను మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మిగతా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈయన మాట్లాడిన ఈ లక్కీకి బదులు పాకి అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తీసుకుంటే ఆయన ఉన్న సినిమాని మేము ఆడనివ్వము అని కూడా కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇలాంటి వాడిని ఎందుకు తీసుకోవాలి? ఒకవైపు పాన్ ఇండియా కల్చర్ బాగా స్ప్రెడ్ అవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక్కొక్క సీనియర్ నటుల్ని, మంచి నటుల్ని, బుల్లితెర అందించే నటులు కానీ, ఓటీటీ ద్వారా వచ్చే నటులు కానీ తీసుకొని క్యాప్చర్ చేసి ప్రపంచానికి ఇండియన్ సినిమాగా చూపిస్తున్న తరుణంలో ఈయనకి అవకాశాలు తగ్గాయేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నాడేమో. అవకాశాలు మళ్ళీ ఇలాంటి వాడు ఇస్తే తీసుకుంటే ఫెమిలియర్ అయ్యాడు కదా అని. ఫెమిలియర్ అయితే ఇంకేదో వాగు, ఇలాంటివి ఎందుకు వాగుతావు? సనాతన ధర్మం జోలికి ఎందుకు వస్తావు? రామాయణం జోలికి ఎందుకు వస్తావు నువ్వు? అంటే అదే చెప్తున్నాను, నీ తండ్రి గొప్పోడు, పక్కోడు తండ్రి చెడ్డవాడు అనే హక్కు నీకు లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? అసలు ఏ రాజ్యాంగం అడ్డు పెట్టుకుని చెలరైపోతున్నారు? నిజంగా భారత ప్రధాని విమర్శించేసేవారు వీళ్ళు. అఫ్కోర్స్ రామాయణాన్ని విమర్శించే వాళ్ళకి భారత ప్రధాని పెద్ద లెక్క కాదులేండి. సో ఇప్పుడు ఈయన్ని ఏ రంగంలో అయినా, ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో ఈయన బుక్ చేయొద్దు, ఈయన ఏ చిన్న వేషానికి కూడా తీసుకోవద్దనే వాదనలు వినిపిస్తుంది. చూద్దాం మరి ఇట్లాంటి వాళ్ళని ఇంకా తీసుకొని పోనీలే వ్యక్తిగతం అంటే ఓకే మరి వాళ్ళు తగ్గుతున్నారు దేనివల్ల? ఈ అవకాశాల ద్వారా వచ్చే డబ్బు వల్ల వచ్చిన ఆ అహంకారంతో కూడిన ఆ మాటలే కదా అవన్నీ. అదే లేకపోతే ఇంత మాటలు కోటలు దాటుతాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారమ్ము, ఏ కేసు అవుద్దో, ఎవరికి పైసలు ఇచ్చి మనం ఇది అవ్వాలి, ఇబ్బంది పడాలి, బెయిలు, కోర్టు తిరగాలి అని భయపడతారు. అవేం అవసరం లేదు, మనీ పడేస్తే లాయర్లు వస్తారు, మేము ఇదే అవుతారు అనే ధైర్యం ఎందుకుంది? ఈ అవకాశాల ద్వారా వచ్చిన మనీ ఎక్కువగా తెలుగులోనే ఎక్కువ ఆదరించారేమో నాకు తెలిసి. తెలుగు డైరెక్టర్లే బాలీవుడ్లో కూడా అవకాశాలు ఇచ్చారు. సో కాబట్టి ఈయనకి అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళకి వీళ్ళు పెట్టే స్పందనలు వాటిపైన కూడా మనం చర్చించకూడదు. ఎక్కడ సోషల్ మీడియాలో వాళ్ళకి హైప్ చేయకూడదు. హైప్ చేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. చేయకూడదు, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి మరొకడు కామెంట్ చేయాలంటే భయపడాలి. చూద్దాం మరి, ఈయన మీద బాగా విమర్శలు వస్తున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఎవరు ఈయనకి ఏ చిన్న వేషం కూడా బుక్ చేయకూడదని కూడా నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిపై కొంతమంది ప్రొడ్యూసర్స్ అలాగే కొంతమంది దర్శకులు కూడా పరోక్షంగా స్పందించారు. చూద్దాం మరి ఏమవుతుంది.